ఏదైనా సరే మనం ఆ పేపర్లలో కూడా అట్లాగే వార్తలు వచ్చినాయి కదా ఆయన మీద, ఎడిటోరియల్ కాలమ్స్ కూడా అట్లాగే. ఎన్టీ రామారావు గొప్పవాడు, ఆయన రోడ్డు మీద నడి రోడ్డు మీదనే స్నానం చేస్తారు, అంత నిరాడంబరుడు మనిషి, అట్లాగే అందరితో భోజనాల్లో పంచుకుంటారు, ఆయనంత మహానుభావుడు ఇంకొక లేడు, రాముడు కృష్ణుడు అని రాశారు కొన్ని రోజుల పాటు. అదే ఎన్టీ రామారావు దించాలనుకున్నప్పుడు ఎన్టీ రామారావు అనేటటువంటి వ్యక్తి సమాజానికి ప్రమాదకారి, లేకపోతే గనక అమ్మాయిల పిచ్చోడు, ఇట్లాంటివి రాసుకొచ్చారు కదా. రాస్తాము, మాట్లాడటము, నీ మైండ్ని ఎలా ప్రభావితం చేయాలో వాళ్ళకి తెలుసు. అలాంటి ప్రభావితంలో ఇదొక ఆస్పెక్ట్ అనమాట. ఇప్పుడు జగన్ని రాక్షసుడిగా ఆల్రెడీ చూపెడతా ఉన్నారు. వైఎస్ కుటుంబాన్ని లేదా అసలు యాంటీ తెలుగుదేశం, లేదంటే తెలుగుదేశాన్ని విమర్శించే వాళ్ళందరూ లోక విరోధులు, దేశ విరోధులు, లేకపోతే సమాజానికి పనికిరాని వాళ్ళు, అవినీతి పరులు, అక్రమార్కులు. అదే తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు సత్యులు, సత్పురుషులు, సమాజానికి అద్భుతమైనటువంటి సేవలు అందించే అనేటటువంటిది దశాబ్దాలుగా నడుచుకొస్తున్నటువంటి వార్తా చరిత్ర. అందులో ఇప్పుడు సరికొత్తది. ఇప్పుడు జగన్ విధ్వంసకారి, అతను చూడండి చివరికి మేము పర్మిషన్ ఇచ్చాం, పర్మిషన్ ఇస్తే వెళ్తున్నాడు, ఆ వెళ్ళేటప్పుడు చివరికి మహిళలు ఏదో వచ్చి నిరసన వ్యక్తం చేశారు, క్షమాపణ చెప్తే సరిపోతుంది కదా, అతను తప్పు చేసింది కదా వాళ్ళ ఛానల్, అట్లాంటప్పుడు దాని గురించి అడిగిన మహిళల మీద ఎట్లా దాడి చేస్తారు అని ఒక సైకలాజికల్గా ఒక పాయింట్ రైట్ చేస్తారు. అంతేగాని